Hello beginners, welcome to New Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి సేల్స్ ఫోర్స్ కంపెనీ నుండి. సో ఇది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. డీటెయిల్స్ చూద్దాము. సో సేల్స్ ఫోర్స్ కంపెనీ అనేది డిఫరెంట్ రోల్స్కి ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ఇంటర్న్ ఆపర్చునిటీ. ఓకే, లొకేషన్ వచ్చేసేసి ఇండియా, హైదరాబాద్. ఇది ఒక ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. అండ్ దాని తర్వాత వాళ్ళు కొన్ని టెస్ట్స్ తర్వాత వాళ్ళు ఈ ఇంటర్న్షిప్ కాస్త మీకు ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఈ జాబ్ పోస్ట్ ఎప్పుడు జరిగిందండి? 21st January 2025, అంటే టూ టు 3 days బ్యాక్ జరిగింది. క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. సో ఇక్కడ వాళ్ళు జాబ్ డీటెయిల్స్ పెట్టారు, సో యూ కెన్ రిఫర్ ఇట్. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే బీఈ బీటెక్ మస్ట్ బీ ఇయర్ ఆఫ్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్. అంటే బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఓన్లీ సిఎస్సి అండ్ ఐటీ బ్రాంచెస్ వాళ్ళే ఈ రోల్కి అప్లికబుల్. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆర్ డిజైన్, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ algorithms and data structures, excellent communication and problem solving skills, ability to work in a fun, creative and fast paced environment. సో ఇవన్నీ బేసిక్ రిక్వైర్మెంట్స్. అండ్ డిజైడ్ స్కిల్స్ కూడా ఇచ్చారు, లైక్ టీమ్ ప్లేయర్ అని చెప్పేసి అని, బిఏ సెల్ఫ్ స్టార్టర్, స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అని, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్క్యూఎల్, స్ట్రాంగ్ కాంపిటెన్సీ ఇన్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి అని. ఈవెన్ డిజైడ్ స్కిల్స్, ఓకేనా, నాలెడ్జ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ ప్రిఫర్డ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు, లైక్ అకాడమిక్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఏ ప్రొఫెషనల్ కోడింగ్ సెట్టింగ్ ఈజ్ ఏ ప్లస్ అనమాట. సో మీరు ఏమన్నా ఇంటర్న్షిప్ చేసినా కానీ లైక్ కోడింగ్ మీద అనమాట, లైక్ ప్రొఫెషనల్ కోడింగ్ మీద ఏమన్నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ లేకపోతే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇది మీకు ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ force.com ఆర్ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఆర్ ప్యాకేజింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ఈజ్ ఏ ప్లస్ అనమాట. సో మీరు ఈ కంపెనీలో వర్క్ చేసినా కానీ మీరు అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నా కానీ మీ పొజిషన్ని, సో మీరు అప్లై చేసుకోవచ్చు, ఇది మీకు ప్లస్ అవుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ కాంప్లెక్స్ బిజినెస్ అప్లికేషన్స్ యూజింగ్ జావా, C# అండ్ ఆర్ C++. సో ఈ రోల్ అనేది, ఈ ఇంటర్న్షిప్ అనేది ఫ్రెషర్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కూడా అప్లికబుల్. అండ్ మెయిన్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి చాలా హై ప్రయారిటీ అని ఉంటుందన్నమాట. ఓకే, ఇంటర్న్షిప్కి. సో ఇవి క్వాలిఫికేషన్స్ అండ్ ప్రిఫర్డ్ రిక్వైర్మెంట్స్. సో మనం అప్లై ఎలా చేయాలో చూద్దాం. మీకు ఇక్కడ అప్లై నౌ అని బటన్ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఫామ్ అనేది వస్తుంది. సో దీనికంటే ముందు ఈ వెబ్సైట్లో మీరు మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట యూజింగ్ యువర్ మెయిల్. సో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో చాలా ట్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే. సో ఒక్కొక్క ట్యాబ్ని మనం ఫిల్ చేసుకుంటూ లాస్ట్లో మనము సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్. సో ఫస్ట్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి మై ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ జాబ్ ఆపర్చునిటీ కోసం ఎలా తెలుసుకున్నారు అని చెప్పేసి అని. నేనైతే జాబ్ బోర్డ్ అని చెప్పేసి పెట్టేశాను. సో నెక్స్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో మీరు ప్రీవియస్గా ఈ సేల్స్ ఫోర్స్లో మీరు ఏమైనా వర్క్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సో నేనైతే నో అని పెట్టుకున్నాను. నెక్స్ట్ కంట్రీ, మీ నేమ్ ఇవ్వండి, ఫ్యామిలీ నేమ్ ఇవ్వండి, అండ్ అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్ అండ్ ఆల్సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఈ ట్యాబ్ని మీరు సబ్మిట్ చేయొచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫామ్ అనమాట. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, లైక్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కనుక దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అని కూడా అనమాట. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఏ డిగ్రీ తీసుకున్నారు అని చెప్పేసి అని. సో ఫీల్డ్ ఆఫ్ స్టడీ కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్గా పెడుతున్నాను, మీరు మీకు తగ్గట్టు పెట్టేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మీ స్టార్టింగ్ అండ్ ఎండ్ డేట్, మీ ఎడ్యుకేషన్ అనేది సపోజ్ మీరు బీటెక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీ స్టార్టింగ్ అండ్ ఎండ్ డేట్ అనేది మెన్షన్ చేయండి. లైక్ 4 years డిఫరెన్స్తో ఉంటుంది కాబట్టి అలా మీరు ఫ్రమ్ అండ్ ఎండ్ డేట్ అనేది మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వాళ్ళు కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీరు అవి కూడా ఆన్సర్ చేయొచ్చు, లైక్ ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ అనమాట. సో రిస్ట్రిక్టెడ్ టు వర్క్, మీరు ఈ కంట్రీలో రిస్ట్రిక్టెడ్ టు వర్క్ అని చెప్పేసి అడుగుతున్నారు, నో అని చెప్పేసి పెట్టండి. లైక్ మీకు ఫ్యూచర్ స్పాన్సర్షిప్ కావాలంటే మీకు వీసా కోసం కావాలి వద్దు అని చెప్పేసి అడుగుతున్నారు, సో ఎస్ అని పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ మీరు యూఎస్ కంపెనీలో మీరు వర్క్ చేసే ఛాన్స్ వస్తే మీరు వర్క్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ అని పెట్టచ్చు, నో అయితే నో అని పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్లీ ఏ సిటిజన్ ఆర్ నేషనల్, మీరు ఏదైతే లైక్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఇరాన్, క్యూబా, నార్త్ కొరియా అని చెప్పేసి, వీళ్ళల్లో మీరు ఏమన్నా సిటిజన్షిప్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నో అని పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ డూ యూ హ్యావ్ సిటిజన్షిప్, నేషనాలిటీ ఆర్ రెసిడెన్సీ ఇన్ క్రిమియా అని అడుగుతున్నారు. సో నో అని పెట్టండి.
సో ఓకే. ఐ అక్నాలెడ్జ్ నేను ఇవి చదివే నేను క్వెషన్స్ అవన్నీ చదివేసే నేను సబ్మిట్ చేస్తున్నానని చెప్పేసి ఒక అక్నాలెడ్జ్మెంట్లో అడుగుతున్నారు. సో ఎస్ అని క్లిక్ చేయొచ్చు. అండ్ తర్వాత రిగార్డింగ్ ఫ్యూచర్ పొజిషన్స్ అట్ సేల్స్ ఫోర్స్ ప్లీజ్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో అంటే మీరు ఫర్దర్గా ఏమైనా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు నోటిఫికేషన్స్ ఏమైనా ఫ్యూచర్ ఓపెనింగ్స్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. సో మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ రిలీజెస్ మీకు ఓపెనింగ్స్ గురించి ఏమొద్దు అనుకుంటే నో అని క్లిక్ చేయొచ్చు. ఓకే. మీరు ఎస్ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఇచ్చిన మెయిల్ కానీ మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ దాని నుంచి వాళ్ళు ఓపెనింగ్స్ గురించి కానీ అప్డేట్స్ కానీ కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో అది సేవ్ చేసి కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంకో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ స్కూల్ కరెంట్ స్కూల్ లొకేషన్ అనమాట. ఒకవేళ మీరు అయిపోయి ఉంటే మీ యూనివర్సిటీ నేమ్ మీరు లాస్ట్ హైయెస్ట్ డిగ్రీ సపోజ్ మీరు బీటెక్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే కనుక మీరు బీటెక్ యొక్క యూనివర్సిటీ మెన్షన్ చేయొచ్చు అండ్ మీరు ఉంటున్న కరెంట్ లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వాట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ విల్ బీ కంప్లీటింగ్. సో మీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, లైక్ బ్యాచిలర్సా లేకపోతే డబుల్ మేజరా, పీజీనా, మాస్టర్సా, ఎంబీనా, పిహెచ్డీనా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ డిగ్రీస్ ఆర్ యూ స్టడీయింగ్. సో మీరు ఇప్పుడు ఏమన్నా చదువుకుంటుంటే లైక్ ఎంబీఏ కానీ లేకపోతే మాస్టర్స్ కానీ చేస్తుంటే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. వాట్ మేజర్ ఈజ్ యువర్ కరెంట్ డిగ్రీ. సో మీ మేజర్ డిగ్రీ ఏంటి. సపోజ్ నేనైతే బీటెక్ అని పెడుతున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ ప్లీజ్ ఇన్పుట్ యువర్ యాంటిసిపేటెడ్ గ్రాడ్యుయేషన్ డేట్. సో మీ గ్రాడ్యుయేషన్ డేట్ అనేది ఎప్పుడు అయిపోయిందో మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అవర్ ఫ్యూచర్ ఫోర్స్ రోల్స్ ఆర్ ఆఫర్డ్ ఇన్ ద లొకేషన్స్ లిస్టెడ్ బిలో. సో మనం ఇక్కడ లొకేషన్స్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోమంటున్నారు అనమాట. సో నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి హైదరాబాద్ పెడుతున్నాను. సో సెకండ్ ప్రిఫరెన్స్ లొకేషన్ కూడా హైదరాబాద్ అని పెట్టచ్చు. అండ్ థర్డ్ ప్రిఫర్డ్ లొకేషన్ కూడా హైదరాబాద్ అనే పెట్టచ్చు. సో మీకు ఏ లొకేషన్ అయితే మీకు ప్రిఫరబుల్గా ఉందో సో మీరు ఆ లొకేషన్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విల్ యూ రిక్వైర్ వర్క్ వీసా స్పాన్సర్షిప్ ఫర్ ద కరెంట్ రోల్ ఆర్ యూ అప్లయింగ్ ఫర్. సో మీకు ఏమైనా వీసా స్పాన్సర్షిప్ కావాలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టచ్చు. ఓకే. నెక్స్ట్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఆర్ యూ సిటిజన్షిప్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ నో అని చెప్పేసి పెట్టేసచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏషియన్ లాంగ్వేజెస్ యూ హ్యావ్ బిజినెస్ వర్కింగ్ ప్రొఫిషియన్సీ ఆర్ ఫ్లూయెంట్ ఇన్. సో మీకు ఇక్కడ ఇచ్చారు కదా కొన్ని లాంగ్వేజెస్. సో ఆ లాంగ్వేజెస్లో మీరు ఏమన్నా ఫ్లూయెంట్గా మాట్లాడగలరా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేనైతే నాకేమీ రాదు. సో నన్ ఆఫ్ ద అబౌవ్ అని పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ ఏషియన్ లాంగ్వేజ్ ఆర్ యూ నేటివ్ ఇన్. సో ఇవన్నీ మనం నేటివ్ కాదు కాబట్టి సో నన్ ఆఫ్ ద అబౌవ్ అని పెట్టుకోవచ్చు. హ్యావ్ యూ అటెండెడ్ ఏ సేల్స్ ఫోర్స్ ఆర్ ఫ్యూచర్ ఫోర్స్ ఈవెంట్ విత్ ఇన్ ద లాస్ట్ 2 years. సో నో అని పెట్టచ్చు. టెక్నికల్ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు అసలు వాట్ అట్రాక్టెడ్ యూ టు అప్లై టు సేల్స్ ఫోర్స్ అంటే మీరు ఈ కంపెనీలో అంత ఇంట్రెస్ట్ ఏం చూపిస్తున్నారు. సో మీరు ఈ కంపెనీ గురించి మీకు అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించింది సో మీరు అప్లై చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో కొన్ని ఫ్యూ లైన్స్ రాయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ అటాచ్డ్ యూ టు అప్లై ఫర్ దిస్ రోల్. సేమ్ ఆన్సర్ కూడా టైప్ చేయొచ్చు కావాలంటే. అండ్ ఎనీ కరెంట్ ఆర్ ప్రియర్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీ కంపెనీ నేమ్ సపోజ్ మీరు ఏమైనా కంపెనీలో వర్క్ చేస్తూ ఈ రోల్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారంటే సో మీ కరెంట్ వర్క్ చేసే కంపెనీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. డూ యూ ఇంటెండ్ టు ఎన్రోల్ ఏ పీజీ ఫాలోయింగ్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ టర్మ్. సో మీరేమన్నా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీరు పీజీ కనుక చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మేబీ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్ ఆర్ నో కొంచెం డౌటెడ్గా ఉంటే మేబీ అని పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇంకా లాస్ట్లో ఇక్కడ జెండర్ అడుగుతున్నారు. సో జెండర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒకసారి గో త్రూ చేయండి. అవన్నీ చదువుకొని నీట్గా అర్థమైపోయిన తర్వాతే మీరు ఎస్ అని క్లిక్ చేసొచ్చు. ఓకే. అండ్ అంతే, సేవ్ అండ్ కంటిన్యూ. సో మీరు ఇక్కడ లాస్ట్ ట్యాబ్ ఏంటంటే రివ్యూ ట్యాబ్ అనమాట. సో మీరు ఫస్ట్ నుంచి ఏమేమైతే కాలమ్స్ అనేది ఫిల్ చేశారో అక్కడ ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. సో ఒక్క కాలం నీట్గా చెక్ చేసుకోండి. సో మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా అని చెప్పేసి అని. ఒకవేళ మీరు ఏదైనా కాలం బై మిస్టేక్గా రాంగ్ ఫిల్ చేసి ఉంటే కనుక ఇక్కడ బ్యాక్ బటన్ కనిపిస్తుంది కదా. సో మీరు ఆ పర్టికులర్ ట్యాబ్కి వెళ్ళి రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి అన్నీ క్లీన్గా చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనిపిస్తే ఇంకా మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, మీ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. వన్స్ మీ ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ అనేది మెయిల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి అని.
ఓకే. ఈ జాబ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో ఎవరైతే ఈ ఆపర్చునిటీలకి ఇంటర్న్షిప్ కావాలి అనుకుంటున్నారో సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ ఇంటర్న్షిప్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో జాబ్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.